వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేటికి ఇండియన్ రైల్వేస్కి సంబంధించి మనకి ప్రధాన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందన్నమాట. సిఎల్డబ్ల్యూలో స్పోర్ట్స్ కోటాలో వీటికి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటి క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి మనకు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ బీఎస్సీ, బీఈ, బీటెక్ ఆర్ ఎంబీఏ, ఎంబీబీఎస్ వీటిలో పాస్ అయి ఉండాలన్నమాట. మనకి శాలరీస్ కూడా 67,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ అనేది కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు అప్లై చేసుకోవడానికి కూడా డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించింది. స్పోర్ట్స్ కోటాలో సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క స్పోర్ట్స్ కోటా కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే మనం కలిగి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఆర్చరీ, క్రికెట్, గోల్ఫ్, జిమ్నాస్టిక్, పోస్ట్ను అనుసరించి మనకి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఈ యొక్క జీతభత్యాలను సంబంధిత క్రీడా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనుసరించి 6వ జాతీయ పే కమిషన్ నిబంధనల ప్రకారం ఈ యొక్క శాలరీ అయితే ఇవ్వబడుతుంది. ఆన్లైన్లో మన అప్లికేషన్ అయితే క్లియర్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఇక అదేవిధంగా ఈ యొక్క స్పోర్ట్స్ ట్రయల్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిపాదనని వీరి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేటికి January 25th అనమాట. మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. clw.indianrailways.gov.in అని కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఈ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ చేసుకోవాలి. మనకి ఇక్కడ స్పోర్ట్స్ విభాగాలు వచ్చేప్పటికి ఆర్చరీ, క్రికెట్, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్ అనమాట. మనకి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పాస్, లెవెల్ 4, 5 ఒలింపిక్ గేమ్స్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. లెవెల్ 2, 3లో ఏదైనా ఛాంపియన్షిప్లో ప్రాతినిధ్యం ఇచ్చి ఉండాలంటూ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఈరోజు ఇండియన్ రైల్వేకి సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.